హలో ఎవ్రీవన్. బెట్టింగ్ యాప్స్ ఈ యాప్స్ ద్వారా ఇప్పటికే ఎన్నో జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో విజయ్ దేవరకొండ, శ్రీ హనుమంతు అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. నమస్తే అండి. ఈ యాప్స్ ద్వారా నిజంగా ఇప్పటికే చాలామంది జీవితాలు రోడ్డును పడ్డాయి అని చెప్పాలి. దేవరకొండ అట్లానే శ్రీ హనుమంతు ఇప్పుడు అరెస్ట్ కాబోతారంటే ఏమంటారు? చెప్పలేమండి. అంటే విచారణ అయితే కొనసాగించారు, విచారణ అయింది. సిరి హనుమంత్ పేరు కూడా వస్తోంది. ఆవిడని కూడా విచారిస్తారని, తర్వాత ప్రకాష్ రాజ్ని విచారిస్తారని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలుసు. అంటే మాకు తెలియక చేసామని కొంతమంది, ఇంక మీదట చెయ్యమని మరి కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాకు తెలియక చేసామన్నా, లేదు ఇంక మీదట చేయలేదన్నా కూడా మరి వాళ్ళు ఊరుకోవచ్చా? ఎందుకంటే ఆయన అన్నింటి మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నల పరంపర కురిపిస్తాడు కదా. అందులో హిందుత్వ అంటే ఆయనకి కొంచెం అలర్జీ ఆయనకి. సో అలాంటి విషయాల్లో ముందే ఉంటాడు. తర్వాత భారతీయత ఇలాంటి అంశాల మీద కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తుల్ని క్షమించాలా? మీరు చెప్పినట్టుగా గతంలో ఒకసారి మీరు తప్పు చేస్తారండి, మీరు ఇలా చెయ్యొద్దు అని మీకు ఒక నోటీస్ ఇచ్చి మిమ్మల్ని విచారించాక మళ్ళా చేస్తున్నారు అంటే రెండు అంశాలు. ఒకటి, ఆ డబ్బు ఎక్కువ రావడం అనేది ఒక ఆకర్షణ. సర్లే మన్నేం చేస్తారు, మనం సెలబ్రిటీ అనే ఒక ఆలోచన ఉంటుందా వాళ్ళలో? అది తగ్గించాలి, అది పోగొట్టాలి. తగ్గించటం కూడా కాదు. ఐఎమ్ సారీ, ఎందుకు పోగొట్టాలంటేనండి, మీరు ఒక మనిషి, తర్వాత సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీగా కొంతకాలమే ఉంటారు, మళ్ళీ మీరు మామూలు జీవనంలోకి వస్తారుగా. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎంతకాలం చేస్తారు? కొంతమంది ఎక్కువ రోజులు చేస్తారు, కొంతమంది తక్కువ రోజులు చేస్తారు. కొన్ని రోజులు అయ్యాక ఫేడ్ అవుట్ అయిపోతారు. అయిపోయాక మీరెవరు? మామూలు ప్రకాష్ రాజు, అంతే కదా. కాబట్టి నేను ప్రకాష్ రాజు దిగొచ్చానంటే, ప్రకాష్ రాజుని యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీ చాలా నెత్తిన పెట్టుకుంది. ఆయన అలాగే ఇబ్బందులు కూడా పెట్టాడు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని. సరే, ఏది ఏమైనా ఇక్కడ కంటెస్ట్ చేశాడు ఆయన, ఒక కన్నడ వాడు అయ్యుండి, అది మనకు అర్థం కాదు. అదే మీరు వెళ్ళి కర్ణాటకలో మీరు కంటెస్ట్ చేయలేరు. అది తెలుగు వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉండే తేడా చెప్తున్నా. కాబట్టి ఇవాళ ఈ విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్ అనేది ఏదైతే ఉందో ఇది చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కి మొన్న కూడా ఒక కానిస్టేబుల్ ఎవరో బెట్టింగ్ యాప్స్లో బాగా అప్పులు చేసేసి, అప్పులు వాళ్ళు అడుగుతూ ఉంటే అతను భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. అందుకని నన్ను అడిగితే మాత్రం అరెస్ట్ చేస్తేనే భయం వస్తుందండి. అంటే మీరు ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయగలిగితే అప్పుడు ఒక సామాన్యుడికి ఒక భరోసా వస్తుంది. నెక్స్ట్ ఇంకెవరు కూడా అలాంటి వాటి వైపు వెళ్ళరు. ఇప్పుడు మీకు ఈవెన్ ఖాన్స్ తీసుకోండి, షారుఖ్ ఖాన్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా, సల్మాన్ ఖాను, వీళ్ళందరూ కూడా కొన్ని ఏమంటారు, గుట్కాలు అనాలా ఏంటి, పాన్ పరాగ్ అంటే నథింగ్ బట్ గుట్కా లాంటిదే కదా. మీకు దాన్ని ఏమంటారు, జర్దా అనేవాళ్ళు ఇదివరకు. జర్దా కిళ్ళీలని పెద్దవాళ్ళు ఇళ్లలో వేసుకుంటారు. అది దానివల్ల ఏమవుతుందంటే అది వాసన చాలా ఘాటు ఉంటుంది, తల తిరుగుతుంది మనలాంటి వాళ్ళకి. మన వాసన పీల్చినా తల తిరుగుతుంది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. తర్వాత ఈ బుగ్గల్లో పెట్టుకుంటారు, మీకు తెలుసు. ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఈ పొగాకుని ఇట్లా పొడి చేసి దాన్ని ఇక్కడ పెట్టుకుంటారు. అది ఇక్కడ, అందుకే ఇక్కడ క్యాన్సర్ వస్తుంది. అట్లా నేను అనేది ఏంటంటే, అసలే వాళ్ళకి తెలియక కొంతమంది చేస్తారు ఊళ్ళల్లో అనేది. వాళ్ళు అది పని మీద ఉండేటప్పుడు ఆ పని భారాన్ని మర్చిపోవటానికి ఇట్లాంటి వాటికి వాళ్ళు అలవాటు పడతారు. ఇప్పుడు చుట్టలు తాగుతారు తూర్పు సైడు. మీకు ఇంకో సంగతి తెలుసా, చుట్టలు రివర్స్లో తాగుతారు. మీకు ఆ సంగతి తెలుసా? నేను చిన్నప్పుడు చూసేదాన్ని. ఆడవాళ్లే ఇప్పుడు చుట్ట వెలిగించాక రివర్స్లో నోట్లో పెట్టుకుని పీలుస్తారు. అంటే మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు, చేస్తారు ఆ పనులు. వాళ్ళని మీరు మార్చలేరు కదా. ఇప్పుడు ఒక అలవాటుకు పడ్డాక మనం దాన్ని మార్చుకోవటం చాలా కష్టం. అలాంటి వాటికి వీళ్ళు దోహదం చేయడం తప్పు కదా. ఇప్పుడు మీరు చూసారంటే ఇటీవల కాలంలో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ సినిమా యాక్టర్స్ చేస్తున్నారు. మీకు పెద్ద పెద్ద యాడ్స్ అంతా కూడా నార్త్ యాక్టర్సే చేస్తున్నారు, హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు. ముఖ్యంగా మీకు నవ్వాలా ఏడవాలా అర్థం కాదు మనకి. సైఫ్ అలీ ఖాన్ తీసుకోండి,
ఈజ్ నాట్ ఏ యంగ్ పర్సన్, 50 ఏళ్ళు దాటాయి. అతను ఒక హెయిర్ డైకి చేస్తాడనమాట. ఎంత బాగుందో హెయిర్ అంటుంది ఆ వెనకాల కూర్చున్న అమ్మాయి. నవ్వాలి ఏడవాలో అర్థం కాదు మనకి. అంటే అంతకంటే అందమైన జుట్టు ఉండే ఆ మగవాళ్ళు ఉంటారు కదా. తర్వాత మీకు ఈ అమ్మాయి ఎవరు, రణబీర్ కపూరును అలియా భట్, వీళ్ళు రాని యాడ్స్ ఉండట్లే ఈ మధ్యన. తర్వాత మలబార్ అన్నీ కూడా కరీనా కపూర్ ఇలాంటి వాళ్ళే చేశారు. అంటే నేను అనేది ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చేసేవాళ్ళు వేరేగా ఉండేవాళ్ళు, హీరోయిన్స్ వేరేగా, అంటే లక్స్ చేసేవాళ్ళు చాలామంది, లక్స్ యాడ్కి హీరోయిన్స్ చేసేవాళ్ళు. తర్వాత బయట వాళ్ళు కూడా చేసేవాళ్ళు అనుకోండి. లిరిల్ అయితే లిరిల్ చాలా బాగుండేది యాడ్, లిరిల్కి వేరే వాళ్ళు చేసేవాళ్ళు. ఈ యాడ్స్ కి సపరేట్ గా అంటే మోడల్స్ ఉండేవాళ్ళు అనుకుంటా, చక్కగా మోడల్స్ ఉండేవాళ్ళండి. చాలా తెలుసు నాకు అవి వాటికి సంబంధించి. అలాంటిది పాపం వాళ్ళకి నోటి దగ్గర తిండి తీసేయటమేగా, మరి అన్ని వీళ్ళే తీసేసుకుంటే నొల్లేసుకోవటం అంటారు అక్కడ వైజాగ్ సైడ్ అయితే. మరి అన్నీ వీళ్ళే తీసుకుని ఇంక వాళ్ళు ఎలా బతుకుతారు? బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. అంటే మీరు ప్రతి చోట మీరే ఉండాలి, డబ్బంతా మీకే రావాలి. మీరు వేలు కోట్లు పెట్టి ఇళ్ళు కట్టేసుకుంటారు, 200 కోట్లు 300 కోట్లు 100 కోట్లు అంటూ. అంటే ఇంక మామూలు జనం బతకక్కర్లేదా? నాకు అర్థం కాదు అది. కాబట్టి ప్రకాష్ రాజ్ కావచ్చు, దేవరకొండ కావచ్చు, విజయ్ దేవరకొండ, లేదు ఆవిడెవరు సిరి హనుమంత్ కావచ్చు, మాకు తెలీదు చేసాము అంటే వాళ్ళకి తెలియజెప్పాలి. ఒకసారి 2 సార్లు, మూడోసారి ఇప్పుడు ఇదే సాధారణ వ్యక్తి చేస్తే ఊరుకోరుగా. అందుకని ఎవరినైనా చట్టం ముందు ఎవరైనా సమానమే, ఎవరు అతీతులు కారు అనేది తెలుసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.